First ever factory outlet, Chandanagar, Mukunda Jewelers, opening soon. No making charges. సో ప్రేక్షకులకి మీ రామచంద్రమూర్తి నమస్కారాలు. ఈ మార్కెట్లో ఇప్పుడు లాస్ట్ ఫిబ్రవరి నుంచి మనం చూస్తున్నాం మార్కెట్స్ విపరీతమైన డౌన్ అయ్యాయని చాలా కంగారు పడ్డాం. ఇప్పుడు మార్చిలో కొంత రిలీఫ్ ర్యాలీ వచ్చింది. అలాగే ఇప్పుడు ఏప్రిల్ 1 నుంచి ఏప్రిల్ 2 నుంచి టారిఫ్ రెసిప్రోకల్ టారిఫ్స్ భయాలు పట్టుకున్నాయి. సో ఇప్పుడు అసలు స్టాక్ మార్కెట్స్లో మేజర్గా నిఫ్టీ ఎలా ఉండబోతుంది, ఇప్పుడు నెక్స్ట్ ఏప్రిల్ 1 నుంచి ఇలా ఏప్రిల్ 10 వరకు ఎలా ఉంటుంది అనేది మనం చూసుకుంటే ఈ ఎపిసోడ్లో ఈ వీడియోలో మీకు అప్డేట్ చేస్తున్నాం. సో యాక్చువల్గా ఆల్రెడీ నిన్నటి ఎఫెక్ట్ ఏంటంటే మార్కెట్స్ యుఎస్ మార్కెట్స్ దాదాపు 5% దాకా ఫాల్ అయినాయి. అలాగే ఈ డౌ జోన్స్ వచ్చి దాదాపు 1000 పాయింట్లు పడింది. సో నాస్డాక్ వచ్చి 2% తగ్గింది. అలాగే S&P వచ్చి 1.9% తగ్గింది. దాని ఎఫెక్ట్ మూలంగా ఏషియన్ మార్కెట్స్లో సింగపూర్ ఏషియన్ మార్కెట్స్ నిక్కీ వచ్చి 4% ఫాల్ అయింది. సో ఇలా అన్ని కంట్రీస్ యొక్క ఇండెక్సెస్ ఫాల్ అవుతున్నాయి. అలాగే ఇండియన్ కూడా నిఫ్టీ కూడా ఫాల్ అయ్యే అవకాశాలు కనపడుతున్నాయి. 2-3% మినిమం ఫాల్ అవుతున్నాయి. సో ఎక్కడి దాకా రావచ్చు అంటే మళ్ళీ 23,000 వస్తుందా? అంతకుముందు లో లెవెల్ వచ్చి మనం 4/3/2025 నాడు 22,170 దగ్గర మేజర్గా సపోర్ట్ తీసుకుంటే 22,000 దగ్గర, అక్కడి నుంచి మళ్ళీ ర్యాలీ వచ్చి 23,800 దాదాపు 1 వీక్ 10 డేస్లో మంచి ర్యాలీ వచ్చింది. మళ్ళీ ఇక్కడ 23,800 దగ్గర మేజర్గా రెసిస్టెన్స్ తీసుకుంది. ఇప్పుడు 23,100 200 దగ్గర మేజర్ సపోర్ట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. సో అక్కడ వరకు వచ్చే ఛాన్సెస్ అక్కడి నుంచి కూడా బౌన్స్ బ్యాక్ అవుతుందా లేదా అనేది చూస్తుంటే మీకు ఇండియన్ మార్కెట్స్లో మేజర్గా ఏంటంటే అఫీషియల్స్ కనుక ఈ రెసిప్రోకల్ టారిఫ్ని వాళ్ళు కనుక నెగోషియేషన్ బెస్ట్గా చేయగలిగితే ఈ మార్కెట్స్ ఆగే అవకాశాలు కనపడుతున్నాయి. సో ఇదేంటంటే మళ్ళీ టెంపరీ ఫాలే తప్ప పర్మనెంట్ ఫాల్ అయ్యే అవకాశాలు కాదు. ఎందుకంటే ఇంకా అంతకుమించి పెద్ద డిమాండ్స్ ఏం పెట్టట్లేదు ట్రంప్ గారు, ఓన్లీ టారిఫ్స్ తగ్గించండి అని. ఒకసారి ఆ టారిఫ్స్ సెట్ అయిపోయిందంటే ఇప్పుడు యూఎస్తో మనకి వచ్చే ఇంకా ఇంపాక్ట్ ఉండదు. కాబట్టి మనకు ఆల్రెడీ ఇండియాలో ఎఫ్ఐఎస్ బయింగ్ స్టార్ట్ చేశారు. అలాగే న్యూస్ ఇది వస్తున్నాయి. సో నెక్స్ట్ మళ్ళీ ఇంకా ఇయర్ ఎండ్ రిజల్ట్స్ వస్తాయి. సో ఇండియన్ కంపెనీస్ అన్నీ కూడా మంచి పర్ఫామ్ చేస్తుందని టాక్ ఉంది. కాబట్టి ఏంటంటే సెలెక్టివ్గా మంచి స్టాక్స్లో తగ్గినప్పుడు మనం బై అండ్ డిప్స్ లాగా అయ్యే అవకాశాలు కనపడుతున్నాయి. సో రేంజ్ చూసుకుంటే 23,000 మళ్ళీ వచ్చే ఛాన్స్ ఉంది. ఒకసారి రీటెస్టింగ్ అవుతుంది. 23,000 దగ్గర మేజర్ సపోర్ట్ నిఫ్టీ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అలాగే బ్యాంక్ నిఫ్టీ తీసుకుంటే ఇది బ్యాంక్ నిఫ్టీ వచ్చి 52,000 దగ్గర మేజర్గా రెసిస్టెన్స్ తీసుకుంది. మళ్ళీ అది 50,000 వరకు వచ్చే అవకాశాలు కనపడుతున్నాయి. అలాగే బ్యాంక్ నిఫ్టీలో లాట్ సైజ్ కూడా 30 నుంచి 35కి పెంచే ప్రపోజల్ ఉన్నారు. కాబట్టి దానివల్ల కూడా కొంచెం దానిలో మూమెంట్స్ ఎక్కువ తగ్గే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి 1000 పాయింట్స్ మళ్ళీ దానిలో ఎక్స్పెక్ట్ చేస్తున్నాం ఫాల్ అనేది. అలాగే ఏప్రిల్ 7 to 9 మధ్యలో ఆర్బీఐ రెపో రేట్ మీటింగ్ జరుగుతుంది. దానిలో కూడా రేట్ కట్ వచ్చే అవకాశాలు కనపడుతున్నాయి. సో దానివల్ల మార్కెట్లో లిక్విడిటీ పెరుగుతుంది. సో అందరి దగ్గరికి మనీ వస్తున్నాయి. అలాగే ట్యాక్స్ రిబేట్ కూడా కొంత బెనిఫిట్ అవుతుంది. ఇవన్నీ కూడా కొత్త సంవత్సరం ఫైనాన్షియల్ ఇయర్లో వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఇండియన్ మార్కెట్స్ ఇంకా భయపడాల్సిన అవసరం లేదు అనేది అర్థమవుతుంది. సో బై అండ్ డిప్స్ స్ట్రాటజీ అనేది బెస్ట్. అలాగే లార్జ్ క్వాంటిటీ కనుక మీరు తీసుకునేటట్టయితే పుట్ ఆప్షన్స్ తీసుకొని, ఎందుకంటే అన్సర్టనిటీ బాగా ఉంది కాబట్టి పుట్ ఆప్షన్స్ తీసుకొని హెడ్జింగ్ చేసుకోవటం, అదంటే లాస్ని ఇన్సూరెన్స్ చేసుకోవాల్సిందిగా మేము ఎక్స్పర్ట్స్ రికమెండ్ చేస్తున్నారు. సో ఎవరికైతే 5 lakhs అబోవ్ సింగిల్ క్వాంటిటీ ఉంటే వాళ్ళు దానికి తగ్గ పుట్ ఆప్షన్స్ తీసుకోవటం ద్వారా మీ యొక్క రిస్క్ని తగ్గించుకోవచ్చు. సో క్యాపిటల్ని ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. సో అలా మనము ఈ యొక్క మార్కెట్ని అన్సర్టనిటీని మనం తట్టుకొని మార్కెట్ యొక్క పొటెన్షియాలిటీని క్యాప్ చేసుకోవచ్చు.
అలాగే చాలామంది మంత్లీ ఆప్షన్ స్ట్రాటజీస్ బ్యాంక్ నిఫ్టీ కనుక ఆప్షన్ స్ట్రాటజీస్ ఎలా ఉన్నాయి, అలాగే నిఫ్టీ ఆప్షన్ స్ట్రాటజీస్ ఎలా చేసుకోవచ్చు అంటే ఎక్కువ బెస్ట్ ఆప్షన్ బటర్ఫ్లై కానీ ఆప్షన్ రైటింగ్ కానీ చేస్తామన్న వాళ్ళకి స్ప్రెడ్ బేర్ కాల్ స్ప్రెడ్ కానీ బుల్ కాల్ స్ప్రెడ్ దాదాపు ఫార్ కాంట్రాక్ట్స్ సెల్లింగ్ చేయటం ద్వారా రైటింగ్ చేయటం ద్వారా ఎక్కువ బెనిఫిట్ పొందొచ్చు. అలాగే ఆప్షన్స్ బయింగ్ అనేది ఎక్కువ సజెస్టబుల్ కాదు, బాగా ఫ్లక్చుయేషన్స్ ఉన్నప్పుడు మీరు సజెస్ట్ చేస్తున్నాం, కానీ ఎక్కువగా ఆప్షన్స్ కొంచెం మనీ పెట్టుకొని సెల్లింగ్ సైడ్ కొంచెం ప్రిఫరబుల్ అవుతుంది. సో బయింగ్ చేయాలి ఆప్షన్స్. చాలామంది ఏంటంటే ఈ ఆప్షన్స్ బై చేసి ఎక్కువ సంపాదిద్దాం అనుకున్న వాళ్ళందరికీ కూడా ఎక్కువ మంది లాసెస్ అవుతున్నారు. దీనికి మేజర్ రీజన్ ఈ టైం వాల్యూ, అలాగే టెక్నికల్గా సరైన నాలెడ్జ్ లేకపోవటం, ఈ రెండింటి మీద అవగాహన లేకపోవటం వల్ల ఎక్కువ మంది లాస్ అవుతున్నారు. దాని బదులు ఆప్షన్స్ మీరు సెల్లింగ్ సైడ్ ఎక్కువ ఉండటం వల్ల కొంచెం అంటే హయ్యర్ సైడ్ కాల్స్ సెల్ చేయటం, ఫార్ కాంట్రాక్ట్స్ అంటాం, ఫార్ కాల్స్ సెల్ చేయటం వల్ల కొంచెం మీకు అడ్వాంటేజ్ ఉంటుంది. సో అదొకటి ఆప్షన్ రైటర్స్కి ఇప్పుడు ప్రజెంట్ మార్కెట్లో బెనిఫిట్ ఉంది. అలాగే ఆప్షన్స్ని మనం హెడ్జింగ్ చేయటం, నేకెడ్ ఆప్షన్స్ని బై చేసి ప్రాఫిట్స్ తెద్దాం అనే కన్నా ఈక్విటీని క్యాపిటల్ని ప్రొటెక్ట్ చేసుకోవడానికి పుట్ ఆప్షన్స్ బై చేసుకోవటం అనేది సజెస్టబుల్ అనేది అర్థమవుతుంది. సో ఇదండి ఇవాళ నెక్స్ట్ వీక్లో వచ్చే మార్కెట్ ఒడిదుడుకులు ఎలా ఉంటాయనేది మా యొక్క అనాలిసిస్. థ్యాంక్ యూ అండి, నమస్తే.